నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఏ దేశం మీదైనా పోరాటం చేయడానికి ప్రతి సమతా సైనిక్ దళ్ మానవ బాంబులుగా తయారు కావడానికి సిద్ధం. జన్మదిన వేడుకలలో సి రంగయ్య. ఏ దేశంలో మీదైనా పోరాటం చేయడానికి ప్రతి సమతా సైనిక్ దళ్ సభ్యుడు ఒక మానవ బాంబుగా తయారు కావడం సిద్ధమని, దేశం కొరకు ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని కర్నూలు జిల్లా ఎమ్మికినూరు పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు సమతా సైనిక్ దళ్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య తన జన్మదిన వేడుకలో సి రంగయ్య పేర్కొన్నారు. ముందుగా తనకు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సమతా సైనిక్ దళ్ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం తూటాలకు బలైన మురళీ నాయక్కు నివాళులు అర్పించేందుకు కుర్ని కళ్యాణ మండపం నుండి సోమప్ప సర్కిల్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించి జోహార్లతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కుర్ని కళ్యాణ మండపం నందు సమతా సైనిక్ దళ్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన కేక్ను సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనకు కావాల్సింది పుట్టినరోజులు, పెళ్లి రోజులు కాదని, నా భారతదేశానికి కావాల్సింది భరోసా కావాలని ఈరోజు పుట్టినరోజును అమరులైన భారతదేశ సైనికులకు నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. అనంతరం అభిమానులు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్యకు గజమాలతో, శాలతో, పొలమాలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, తాలూకా, మండల, గ్రామీణ కమిటీ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నాకు జన్మనిస్తే నా జాతి బిడ్డలు నాకు పునర్జన్మ ఇచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రము నన్ను మన జాతి బిడ్డగా, అంబేద్కర్ వారసునిగా నన్ను కీర్తిస్తా ఉన్నారు. అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఆ యొక్క ఖ్యాతిని, స్ఫూర్తిని చాటాలంటే అంతా కూడా ఈరోజు వాస్తవ సమాజంలో చేస్తున్నటువంటి రాజకీయం అంతా ఇంకా కావాలని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు వందలాదిగా, వేలాదిగా ఈరోజు నా కోసము, ప్రజల కోసము, మన జాతి కోసం ప్రాణం పెట్టి చేస్తాం. ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడుతూ ఉన్నాము. ప్రస్తుతము అదే కర్నూలు రాయలసీమ ప్రాంతంలో ఈరోజు 5 సంవత్సరాలు వచ్చి నేను ఆర్గనైజేషన్ లో ఈ రాయలసీమ ప్రాంతమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో రంగయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎన్నో ఎదుర్కొన్న ఆటపోట్లు ఎదుర్కొంటూ ఉన్నాము, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాము. కేవలము పేదల పక్షాన నిలబడేటువంటి ఏదైనా సంస్థ ఉంది అంటే అది కేవలం సమతా సైనిక్ దళ్. మాకు మాట వినడు, ఏ అధికారి అయితే మాకు పని చేయడు, వాళ్ళ అంతు చూడటంలో సమతా సైనిక్ దళ్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని ఏదో పిలిచి వ్యాఖ్యానించే వ్యాఖ్యలు కూడా ఏదో టైం పాస్ కాదు, ఇది వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఈ రోజు 35 సంవత్సరాలుగా అగ్రహారంలో శ్మశాన వాటిక లేదు. మరి ఈరోజు అగ్రహారంలో శ్మశాన వాటిక వచ్చింది అంటే సైనిక సాధించినటువంటి నాగార్జునలో 2 అగ్ర కులస్తుల కోసం చనిపోతే, వాళ్ళ యొక్క భయభ్రాంతులకు చనిపోతే, వాళ్ళ కుటుంబానికి 8.5 లక్షల ఎగురీష ఇచ్చింది సమతా సైనిక్ దళ్. అది కేవలము పేదల పక్షాన నిలబడేటువంటి సంస్థ ఏదైనా సంఘం ఉంది అంటే అది కేవలం సమతా సైనిక్ దళ్. సమతా సైనిక్ దళ్ అంటే
ఇప్పటికీ చదువు లేదు, ఆర్థిక బలం లేదు, రాజకీయ అండదండలు లేవని వాళ్ళని నిర్లక్ష్యం చేసే బిడ్డ రాబోయే రోజుల్లో దిశగా ముందుకు వెళతామన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం అండదండలు మా వాళ్ళకి అవమానం చేసినా నిర్లక్ష్యం చేసినా ఎవరిని క్షమించే ప్రసక్తి లేదు. రంగయ్య ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల కోసమే పనిచేస్తాడన్న విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మొన్న పెహల్గామ్ లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఈ పెహల్గామ్ దగ్గర కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటన మన వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు నువ్వు హిందువా ముస్లిమా అని నుదుటి మీద సింధూరాన్ని చూసి మన వాళ్ళని కాల్చి చంపినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది పాకిస్తాన్ నా ముస్లిం సోదరులు ముద్దమోస్తే కొట్టుకుపోయే దేశం ఇది. నా భారతదేశం మీద దాడులు ఉగ్ర దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి మొన్న కూడా ప్రతి దాడి చర్యలో అమరుడైనటువంటి మన మురళీ నాయక్ కూడా ఘనంగా నివాళులర్పించాలి. ఇప్పుడు నా భారతదేశానికి 180 కోట్ల జనాభా మొత్తంతో మన సైన్యానికి మన మద్దతు తెలపాలి. అయ్యా, కులానికి మతానికి అతీతంగా ఉన్న భారతదేశం మనకి కావాల్సింది పెళ్లి రోజులు పుట్టినరోజులు కాదు. ప్రస్తుతం నా భారతదేశానికి భరోసా కావాలని చెప్పేసి ఈ రోజు పుట్టినరోజుని మేము అమరులైనటువంటి భారతదేశ సైనికులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే గతంలో కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క ధర్మము సనాతన ధర్మము అనేటువంటి కొన్ని మాత్రమే మా యొక్క కట్టడాలని మా యొక్క ధైర్యాన్ని అడ్డుకట్ట వేస్తున్నాయి తప్ప ఒక్కసారి విజృంభించి అడుగేస్తే ఏ ప్రపంచంలో ప్రతి దేశం కూడా భయపడేటట్టుగా భారతదేశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రతి దాడి చర్యలో పాల్గొన్నటువంటి వ్యోమికా సింగ్ అయితేనేమి ఖురేషీ అయితేనేమి వాళ్ళ పాకిస్తాన్కి కేవలం 2 మహిళలే సమాధానం చెప్పారంటే 180 కోట్ల మంది ఈ రోజు భారతీయులు తిరగబడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మిగలదు. ఎందుకంటే భారతదేశాన్ని తక్కువ అంచనా వేసేటువంటి దేశాలకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది, ఒక సమాధానం, ఇది గట్టి సమాధానం అని మా సమతా సైనిక దళం తెలుపుతున్నాము. పాకిస్తాన్కి ఒకటే చెప్తా ఉన్నాం, గత చరిత్ర అరిస్టాటిల్ని గుర్తు చేస్తాం. ఎందుకంటే అలెగ్జాండర్ కూడా భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు 5 వస్తువులు తీసుకురమ్మన్నాడు, ఓడినా గెలిచిన. ఎప్పుడు చనిపోయినటువంటి గంగాజలం, ఒక భగవద్గీత, ఒక మహాభారతం, ఒక మట్టిని, ఒక భారతీయుని తీసుకొని రా, గురువుగా అంగీకరిస్తాను. ఎంతో దివ్య ఋషులు నడియాలినటువంటి భూమి, ఇంత మట్టిని తీసుకురా, ప్రతిరోజు వీరపిల్లకాన్ని దిద్దుకుంటానన్నటువంటి విషయాన్ని మళ్ళా గుర్తు చేయాల్సి వస్తుంది. ప్రతి దేశానికి కూడా భారతదేశాన్ని చిన్న చూపు చూస్తే ప్రతి దేశానికి కూడా మేము గట్టి సమాధానం ఇస్తాం. అవసరం వస్తే సమతా సైనిక దళ తరపు నుంచి మేము ఏ దేశం మీద పోరాటం చేయడానికైనా ప్రతి సమతా సైనికుడు మానవ బాంబులుగా మేము ఉండడానికి ముందుగా మేము 100% మేము ముందు ఉన్నాం, మేము ముందుకు వస్తాం. దీంట్లో పాలు పంచుకునే అవకాశం దొరికినా ఈ భారతదేశం కోసం మరణాన్ని మేము అడిగినా ఖచ్చితంగా స్వీకరించి మేము ముందుకు వస్తాం. నా దేశం కోసం మరణం రావాలంటే అది రాసి పెట్టుండాలి. అలాంటి అమరుడు మన మురళీ నాయక్. కల్లి తాండాలో జన్మించినటువంటి మురళీ నాయక్ ఒక కల్కి అవతారం ఎత్తి పాకిస్తానీల్ని మురళిని వాయించే మురళిని కాదు, నీ గుండెల్లో తూటారు దింపే మురళిని గుర్తు చేసి అమరుడైనటువంటి మురళీ నాయక్ కి సమతా సైనిక దళ తరపు నుంచి సెల్యూట్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీరంగయ్య సమతా సైనిక రాష్ట్ర అధికారులు